అంగన్వాడీ సెంటర్లు, అలాగే పీడిఎస్ రైస్ ఇచ్చే ఎఫ్బీ షాపులు, ఎంఎల్ఎస్ పాయింట్స్ ఇవన్నీ కూడా మీకు చూడటం జరిగింది. చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ అయితే ఉన్నాయి, అవి తప్పకుండా సరి చేసుకోవాలి. అంటే యాజమాన్యం అందరూ కూడా కోఆర్డినేషన్తో ఉంటేనే, కింద వంట చేసే వ్యక్తి వరకు ఆ కోఆర్డినేషన్ ఉంటేనే ఆ పిల్లలకి న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాం మేము. దాన్ని బట్టి అందరూ కోఆర్డినేషన్తో అన్ని డిపార్ట్మెంట్లు పనిచేయాలనేది మా ఆశ, మా ఆలోచన. ప్రభుత్వం ఎంతో ఖర్చు పెట్టి ఎంతో ఖర్చుతో కూడిన పని అయినప్పటికీ విద్యకి పెద్ద ప్రాధాన్యతనిస్తూ స్కూళ్ళల్లో, హాస్టల్స్లో మరి పిల్లలకి భోజన సదుపాయాలు ఎంతో మెండుగా కలిగిస్తున్నారు. వాటిల్లో మిస్యూజ్ జరిగితే మాత్రం క్షమించే ప్రసక్తే లేదు. అలాగే ఇస్తున్న ఫోర్టిఫైడ్ రైస్ గెంజి వార్చకూడదని ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇంకా గెంజి వార్చి పిల్లలకి అలాంటి పోషకాలన్నీ పోయి మిగిలిపోయిన అన్నం పెడుతున్నారు. అది కూడా వాళ్ళు సరి చేసుకోవాల్సింది. అలాగే మనకి ఎఫ్బీ షాపుల్లో కూడా, రేషన్ డిపోల్లో మరి అందరికీ ఇవ్వాల్సిన పీడిఎస్ రైస్ విషయంలో అంత కరెక్ట్గా జరుగుతుందా లేదా అని చూస్తూ ఉన్నాము. ప్రస్తుతానికి జిల్లాలో అంతా బాగానే జరిగింది, బాగానే వెళ్ళింది సివిల్ సప్లై ద్వారా. అట్లనే మనకి మిడ్ డే మీల్కి వచ్చేసరికి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు హెచ్ఎం స్థాయి వాళ్ళు, లేకపోతే ఆ రోజు మీల్కి ఎవరినైతే ఇన్ఛార్జిని పెట్టారో వాళ్ళు ఖచ్చితంగా మానిటరింగ్ చేసుకోవాలి. మెనూ డీవియేషన్ జరగకూడదు. ఏదైతే క్యాలిక్యులేషన్ ప్రకారం పిల్లలకి మెనూ ఇచ్చారో ఆ మెనూని ఖచ్చితంగా వండాలి, పిల్లలకి ఎఫర్ట్గా పెట్టాలి అనేది మా ఆశ, ఆలోచన. అది ఖచ్చితంగా జరగడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. మా ఆహార కమిషన్ చైర్మన్ గారు, సభ్యులం గారు మేమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లా అన్ని జిల్లాలు తిరుగుతూ కొంచెం ఏంటంటే అలర్ట్ అవుతారు, కొంచెం అందరూ బాధ్యత తీసుకుంటారు, ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుందని ఆలోచించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. అలాగే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళ తరఫున ఎవరైనా ఎనిమియా పేషెంట్లు ఉన్నారేమో, ఎనిమిదిగా ఉన్నారేమో, గర్భిణీ స్త్రీలు ఎవరైనా హై రిస్క్ కేసులు ఉన్నాయేమో అని ఎంక్వైరీ చేస్తూ వస్తున్నాము. ప్రస్తుతానికి అందరూ బాగున్నారు, 1, 2 తప్ప, 2 చోట్ల తప్ప. అది కూడా మేము రెక్టిఫై చేసుకోమని చెప్పాము. ఇట్లా ఈ 2 రోజులు కూడా ఈ జిల్లాలో పర్యటన చేయడానికి నాకు సహకరించిన మరి మన సివిల్ సప్లై ఆఫీసర్ డిఎస్ఓ గారి ఆధ్వర్యంలో సివిల్ సప్లై డిపార్ట్మెంట్కి, అలాగే డిఈఓ గారి ఆధ్వర్యంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి, మరి పీడీ గారి ఆధ్వర్యంలో మా వెనకే ఉంటున్న మరి సిడిపిఓ గారికి, వాళ్ళందరికీ కూడా సూపర్వైజర్లకి, అలాగే వివిధ రకాల హాస్టల్స్, సోషల్ వెల్ఫేర్ హాస్టల్ మరి కేఎస్డబ్ల్యూ గారికి, ఏటీడబ్ల్యూ గారికి, అట్లానే వాళ్ళ డీడీలకి, అట్లానే మాకు కస్తూర్బా స్కూల్కి సంబంధించి, రెసిడెన్షియల్ హాస్టల్కి సంబంధించి మాతో ఫాలో అవుతున్న డిపార్ట్మెంట్లు అన్నింటికీ కూడా ప్రతి ఒక్కరికి, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వారికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత మంచిగా మీడియా కవరేజ్ ఇచ్చి మరి ప్రతి వార్త కూడా ప్రజల్లోకి వెళ్ళాలి, అది ప్రజలు కూడా ప్రశ్నించాలి. విద్యార్థులకి, ప్రజలకి ప్రాథమిక హక్కు ఏంటంటే గవర్నమెంట్ ఇచ్చే ప్రతి వెల్ఫేర్ స్కీమ్ కూడా వాళ్ళకి అందాలి. అందకుండా ఎటువంటి మిస్యూజ్ జరిగినా కూడా ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉంది, విద్యార్థులకు ఉంది, పిల్లలందరికీ ఉంది. కాబట్టి అందరూ వాళ్ళ యొక్క నైతిక హక్కును మరి గుర్తించి వాళ్ళకి రావాల్సింది వాళ్ళు తీసుకోవడానికి అందరూ ప్రయత్నించాలని కోరుకుంటూ ఈ జిల్లాలో సహకరించిన వారందరికీ, అలాగే మా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ వారి డిపార్ట్మెంట్ వారికి, మా లీగల్ మెట్రాలజీ ఆఫీసర్ వారి డిపార్ట్మెంట్ వారికి, మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక